అండి అందరికీ గుడ్ మార్నింగ్. మీకు ముందు వీడియోస్లో ఈ కొబ్బరి పాలు ఎలా తీయాలి, దాన్ని ఎలా హ్యాంగింగ్ ఈవినింగ్ టైం మన పాలు తీసి ఒక కవర్లో పోసేసి దళసరి కవర్లో పెడితే పొద్దుటికి వాటర్ కిందకు వచ్చేస్తుంది. ఆ వాటర్ వచ్చేసాక వెన్నలాగా పైన మనకి కొబ్బరి తేలుతుంది. దాన్ని ఇలా మన పొయ్యి మీద దళసరి పాన్లా కానీ గిన్నెలా కానీ వేసి పెడితే ఇది విధంగా నూనె చూసారా ఎంత స్వచ్ఛమైన కొబ్బరి నూనె వచ్చిందో, నీళ్ళులాగా చాలా బాగుంది కదా. ఈ బుడగలన్నీ ఆగిపోతాయి అన్నమాట. ఇంకా అయిపోయింది నూనె తయారవడం. ఇంకా అక్కడక్కడ అన్న పచ్చి ఉంటే ఇలా బుడగలు వస్తాయి. అది కూడా అయిపోయాక సైలెంట్గా ఉండిపోతుంది, నూనె బుడగలు రాదు. ఇంకా చూడండి, మనం ఒక్క అరగంట కష్టపడి పాలు తీసుకుని అవి వదిలేసి మర్నాడు మనం ఈ విధంగా ఇది చేసుకుంటే ఎంత స్వచ్ఛమైన కొబ్బరి నూనె మనకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది దగ్గర 4 కాయల కొబ్బరి నూనె ఇది మనకి. ఇది ఇప్పుడు ఈ కొబ్బరి నూనె అంతా ఇలా సపరేట్ అయిపోయి నూనె అంతా ఒక పక్కకి వచ్చేలా వంచుకుని పెట్టాలన్నమాట. కొద్దిగా దీన్ని గోడ పెడితే అప్పుడు అదంతా కూడా మనకి నూనె అంతా ఒక పక్కకు వచ్చేస్తుంది. లేదంటే మనం ఫిల్టర్ చేసేసుకోవచ్చు చల్లారాక. కొద్దిగా చల్లారనిచ్చి, మీకు చల్లారిన ఇంకేం గట్టిపడదు, నూనెలానే ఉంటుంది. చూసారా ఎంత బాగా వస్తుందో చూడండి. ఇది మనం కావాలంటే వంటల్లో వాడుకోవచ్చు, మనకి తలకు వాడచ్చు, శరీరానికి వాడుకోవచ్చు. అన్ని విధాలా మనకు స్వచ్ఛమైన ప్యూర్ కొబ్బరి నూనె తయారైపోయింది. నేను దగ్గర 6-7 ఏళ్ళ నుంచి కొబ్బరి నూనె కొనటం మానేశాను. ఒక 4-5 కాయలు తేవడం, ఇలా నూనె తయారు చేసుకోవడం. ఆ నూనె దగ్గర 2-3 నెలలు వస్తుంది ఒకళ్ళిద్దరికైతే. తయారు చేసుకుని మనం ఇంత స్వచ్ఛమైన కొబ్బరిని మనం వాడుకోవచ్చు. నేను అలాగే గుంట కలగరాకు, గోరింటాకు అన్నిటితోటి అలా కొబ్బరి నూనె తయారు చేసుకుని ఈ గుంట కలగరాకు అది వేసి తయారు చేసిన నూనె అనమాట. స్వచ్ఛమైన కొబ్బరి నూనెలని ఇవన్నీ వేసి తయారు చేశాను. అంతా అవన్నీ పప్పు నూనెలు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఏదో జుట్టు పెరిగిపోతుంది అని గిరిజన ఆయిల్ అని అదని ఇదని అమ్మేస్తున్నారు. అది చాలా మోసం. ఇది గిరిజన ఆయిల్ అని చెప్పి ఏదో జుట్టు పెరుగుద్దని చెప్పి అంటే మా పాప తెప్పించేసింది. కానీ జుట్టు కూడా ఊడిపోవడం మొదలుపెట్టింది అనమాట ఇది దీనివల్ల. అందుకనే దీన్ని మొక్కలకు ఉపయోగిస్తున్నాను, స్ప్రే చేయటానికి. దానికన్నా మనం స్వచ్ఛంగా తయారు చేసుకున్న ఈ కొబ్బరి నూనె రాస్తే జుట్టు ఊడటం కూడా ఆగిపోయింది. ఇలా వస్తున్నా. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అమ్మమ్మస్ ఐడియాస్.